హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెన్నెలా స్వీట్ హోమ్. అందరూ ఎలా ఉన్నారండి? ఇవాళ జ్యూసీగా నోట్లో వేస్తే వెన్నెలా కరిపే కమ్మటి అద్భుతమైన టేస్ట్తో ఇవాళ స్వీట్ ప్రిపేర్ చేస్తున్నానండి. దీని రుచి అంటే అద్భుతంగా ఉంటుంది. నేను చెప్పడం కాదు, మీరు చేసి తింటేనే ఈ అద్భుతమైన టేస్ట్ మీకు తెలుస్తుందండి. అంత యమ్మీగా ఉంటుంది. ఇంట్లో ఉండే చాలా తక్కువ ఐటమ్స్తో ఇది చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. చూడండి ఎంత జ్యూసీగా ఉందో, చాలా జ్యూసీగా ఉంటుందండి, చాలా కమ్మగా ఉంటుంది. అలాగే దీనికి మనకు బేకింగ్ పౌడర్ కానివ్వండి, బేకింగ్ సోడా కానివ్వండి, అలాగే మిల్క్ పౌడర్ కూడా అవసరం లేదండి. ఇంట్లో ఉండే చాలా తక్కువ ఐటమ్స్తో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే ఈ రెసిపీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేసి, ఫస్ట్ టైం మీరు కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇప్పుడు ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని ఇందులో 1.5 కప్పు కాచిన పాలు యాడ్ చేసుకోవాలండి. కాచి నేను ఆల్రెడీ ఉంచానండి. బాగా చిక్కగా కాచిన పాలు 1.5 కప్పు వేసుకోవాలి. ఇందులో 2 టేబుల్ స్పూన్లు నెయ్యి యాడ్ చేసుకోవాలి. నెయ్యి కాస్త ఎక్కువగానే వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. నేనైతే 2 టేబుల్ స్పూన్లు వేసాను. మీరు పచ్చి పాలన్నా వేసుకోవచ్చండి, లేకపోతే కాచిన పాలు కూడా వేసుకోవచ్చు, ఏదైనా పర్వాలేదు. కానీ చిక్కటి పాలు వేసారంటే చాలా టేస్టీగా ఉంటుందండి స్వీటు. ఇది కాస్త మరిగించుకోవాలి. పాలు కాస్త మరిగిన తర్వాత ఇందులో 1 కప్పు ఫుల్లుగా మనము గోధుమ పిండి తీసుకోవాలండి, జల్లించి తీసుకోవాలి. మీరు ఏ బ్రాండ్ గోధుమ పిండి అయినా తీసుకోవచ్చండి, ఏం ప్రాబ్లం లేదు. ఇది పిండి వేసిన తర్వాత సిమ్లో ఉంచుకొని మనము దీన్ని ఉడికించుకోవాలి. బాగా కలుపుతూ మిక్స్ చేసుకోవాలండి, ఉండలు లేకుండా సిమ్లోనే ఉంచుకోవాలి. మీడియంలో పెడితే కూడా అడుగు పట్టేస్తుందండి, కాబట్టి సిమ్లోనే ఉంచుకొని మీరు దీనంతా బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా సాఫ్ట్గా ఎంతవరకు ఉడికించుకోవాలండి సిమ్లో ఉంచుకొని. చూడండి బాగా ఉడికిపోయిందండి, కుక్ అయిపోయింది చక్కగా. చూసారా ఎంత సాఫ్ట్గా ఉంది? ఇలా ఉడికించుకోవాలండి, చేతికి కూడా అంటుకోకుండా రావాలి. ఇప్పుడు దీన్ని తీసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకుందామండి, స్టవ్ ఆపుకొని. ఇది మనం చేతితో ఒత్తుకోవాలండి. కాస్త చల్లగా అయిన తర్వాత, మరీ ఎక్కువ చల్లగా ఉండకూడదండి, కాస్త చేయి పట్టుకునే అంత వేడిలో మనము దీన్ని ఒత్తుకోవాలి. అప్పుడే చాలా సాఫ్ట్గా వస్తుందండి స్వీట్ కూడా. ఇలా కాస్త వెడల్పుగా చేసుకొని ఇప్పుడు వెంటనే మనము ఇలా చేతితో బాగా ఇలా కలుపుకోవాలి. ఇలా బాగా ప్రెస్ చేస్తూ కలిపామనుకోండి, పిండి అనేది చాలా సాఫ్ట్గా వస్తుందండి. చూడండి ఇలా మిక్స్ చేసుకోవాలి. చూసారు ఎంత సాఫ్ట్గా ఉందో? ఇప్పుడు చపాతీ పీట మీద ఇలా కవర్ వేసుకోవాలి. ఇదంతా కాస్త ఇలా ప్రెస్ చేసుకొని ఇప్పుడు పైన మరొక కవర్ ఇలా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు చపాతీ కర్రతో ఇలా లైట్గా ప్రెస్ చేసుకోవాలి. ఇది మందంగానే ఉండాలండి, ఎక్కువ పలచగా ఉండకూడదు, కాస్త దలసరిగానే ఉండాలి. చూడండి ఇంత దలసరిగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇలా మనము పరక పుల్ల ఉంటుంది కదండి, దాన్ని తీసుకోవాలి. కాస్త పొడవుగా ఉండాలి కాబట్టి నేనైతే చీపురు పుల్ల తీసుకున్నానండి. ఇలా మనం డిజైన్ అనేది ఇలా చేసుకోవాలి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. మనం ఎప్పుడైనా స్వీట్ తినాలంటే జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లో ఈజీగా చేసుకొని తినేసేయచ్చు. నేను ఇలా కుకీ కట్టర్ తీసుకున్నానండి. మీ దగ్గర ఇలా కట్టర్ ఉంటే తీసుకోవచ్చు, లేకపోతే ఇలా రౌండ్ క్యాప్ ఉంటుంది కదా, అలా మూత లాంటి దాంతో కూడా కట్ చేసుకోవచ్చు మీరు. నేనైతే ఇలా కట్ చేస్తున్నానండి ఈ షేప్లో. చూడండి ఎంత చక్కగా ఉందో చూడ్డానికి. అన్నీ ఇలాగే కట్ చేసి తీసుకోవాలి. చాలా సింపుల్ అండి. చూడండి చూడ్డానికి ఎంత అందంగా ఉందో, తినడానికైతే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. అన్నీ ఇలాగే చేసి ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. చూడండి ఎంత చక్కగా రెడీ అయిపోయాయో. కాస్త మందంగానే ఉండాలండి, ఎక్కువ పలచగా ఉండకూడదు. ఇప్పుడు చక్కెర పాకం ప్రిపేర్ చేసుకుందామండి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో 1.5 కప్పు షుగర్ యాడ్ చేసుకోవాలి. 1 కప్పు గోధుమ పిండికి 1.5 కప్పు షుగర్ తీసుకోవాలండి. దీనికి 1.5 కప్పు వాటర్ యాడ్ చేస్తే కరెక్ట్గా సరిపోతుంది. చక్కెర పాకం ఎప్పుడైనా సరే అండి ఎక్కువగానే చేసుకోవాలి, ఎందుకంటే చక్కెర పాకం బాగా పీల్చుకుంటే చాలా జ్యూసీగా సాఫ్ట్గా వస్తాయండి స్వీట్. కాబట్టి ఎప్పుడైనా సరే 1 కప్పుకి 1.5 కప్పు తీసుకొని కరెక్ట్గా సరిపోతుంది. ఇది మనం మామూలు గులాబ్ జామున్ చేస్తాం కదండి స్టిక్కీగా, అలాగుంటే సరిపోతుంది. చూడండి ఇలా జిగురుగుంటే చాలు. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇది మరీ చిక్కగా అవ్వకూడదండి, జామున్ ప్రిపేర్ చేస్తాం కదా అలాగుండాలి. కాస్త పలచకుండేటప్పుడే మనం స్టవ్ ఆపేసుకోవాలి, ఎందుకంటే చల్లారిన తర్వాత కాస్త చిక్కగా అయిపోతుంది కాబట్టి
కాస్త పలుచుకునేటప్పుడు స్టవ్ ఆఫ్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రై చేసుకుందామండి. స్టవ్ వెలిగించుకొని పెనంలో ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ బాగా వేడిగా ఎక్కిన తర్వాత మీరు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వీటిని వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ కాస్త వేడి తక్కువ ఉందనుకోండి వేయంగానే విడిపోతాయండి. ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకుంటుంది కాబట్టి ఆయిల్ అనేది బాగా వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వీటిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే కొన్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. మరి ఎక్కువ వేయకండి, ఎందుకంటే బాగా పొంగుతూ వస్తాయి కాబట్టి కొన్నిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే ఒక్క నిమిషం పాటు గరిటె పెట్టకూడదండి. ఇలా పెనం తిప్పామంటే చక్కగా అవే పైకి వస్తాయండి. గరిటె పెట్టామనుకుని విడిపోతాయండి, చాలా స్మూత్గా ఉంటాయి కాబట్టి ఒక్క నిమిషం పాటు గరిటె పెట్టకుండా అలాగే వదిలేసేయాలి. చూడండి చక్కగా పైకి వచ్చేసాయి. ఆయిల్ అనేది బాగా వేడిగా ఉండాలండి. అలాగే మీరు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. కాసేపు హై ఫ్లేమ్లో, కాసేపు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, లోలో పెట్టకండి. లోలో పెట్టారనుకోండి ఆయిల్ ఎక్కువ పీల్చేస్తుందండి. కాబట్టి మీడియము అలాగే హై ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే ఉడికించిన పిండే కాబట్టి త్వరగానే ఫ్రై అయిపోతాయండి. చూడండి మంచి గోల్డెన్ కలర్ వచ్చాయి. ఇలా ఫ్రై చేసుకోవాలి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. ఇందులో మనం బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా కూడా వేయలేదండి, కానీ చక్కగా పొంగుతూ వస్తాయండి. చూసారు ఎంత చక్కగా పొంగుతూ వచ్చాయో. మనం ఎప్పుడైనా ఇన్స్టెంట్గా స్వీట్ తినాలంటే ఇలా కూడా చేసుకోవచ్చండి. జస్ట్ హాఫ్ అన్ అవర్లో చేసేసుకోవచ్చు. అలాగే ఇంట్లో ఉండే చాలా తక్కువ ఐటమ్స్తో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. మనం చేసుకొని అప్పటికప్పుడే తినొచ్చు, అంత ఎమ్మీగా ఉంటాయి. మిగతా అన్ని కూడా ఇలా ఫ్రై చేసుకొని తీసుకోవాలి. అన్నీ ఇలా ఫ్రై చేసుకున్న తర్వాతనే మనం చక్కెర పాకంలో వేసుకోవాలి. చక్కెర పాకం కాస్త వేడి చేసుకోవాలండి. వేడి చల్లగా అయిపోతే ఇలా వేడి చేసుకున్న తర్వాత మొత్తం ఒకేసారి వేసేసుకోవాలి. మనం ఫస్ట్ కొన్ని వేసుకొని ఫ్రై చేసుకొని వేసుకున్నాం అనుకోండి చక్కెర పాకంలో, కొన్ని బాగా సాఫ్ట్గా అయిపోతాయండి, కొన్ని అలాగే కాస్త గట్టిగా ఉండిపోతాయి. కాబట్టి ఒకేసారి అన్నీ వేయించుకున్న తర్వాత ఇలా వేసుకోండి. కాస్త చక్కెర పాకం వేడి చేసుకొని, వేడి తక్కువగా ఉంటే ఇలా వేసుకొని ఇలా తిప్పుతూ ఉండాలండి. ఒక 2 నిమిషాలకు ఒకసారి ఇలా తిప్పుతూ ఉన్నారనుకోండి చక్కెర పాకం అంతా చక్కగా పీల్చుకుంటుందండి. ఇవి వేసిన తర్వాత ఒక 15 నిమిషాలకే బాగా జ్యూసీగా అయిపోతాయండి. పైన క్రిస్పీగా, లోపల జ్యూసీగా, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. వేడి వేడిగా తిని చూడండి, చాలా అంటే చాలా సూపర్ టేస్టీగా ఉంటాయండి. ఒక్కసారి టేస్ట్ చేయండి. అలా కూడా చూడండి, నేను ఒక 1 అవర్ ఉంచేసానండి. చక్కెర పాకం అంతా కూడా చక్కగా పీల్చుకుంది. అదే మీరు చక్కెర పాకం వద్దు అనుకుంటే మీరు బెల్లం కూడా వేసుకోవచ్చు అండి. చక్కెరకు బదులు బెల్లం వేస్తే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా మంది షుగర్ తినరు కదా, అలాంటి వాళ్ళు బెల్లం కూడా వేసుకోవచ్చు అండి. చూడండి ఎంత జ్యూసీగా ఉందో. చూసారా, చక్కెర పాకం అంతా చక్కగా పీల్చేసుకుందండి మొత్తము. నేను 1.5 కప్పు వేసాను కదండి షుగరు, కరెక్ట్గా సరిపోయిందండి. మీకు ఇంకా కాస్త చక్కెర పాకం ఎక్కువ కావాలంటే ఇంకొక 1/2 కప్పు కూడా వేసుకొని ఇంకొక 1/2 కప్పు వాటర్ కూడా వేసుకొని సరిపోతుంది. చూడండి ఎంత జ్యూసీగా ఉన్నాయో. చూసారు కదండి, జస్ట్ హాఫ్ అన్ అవర్లో మనకు స్వీట్ రెడీ అయిపోతుంది. మీరు కూడా ఒకసారి ఇలాగే ప్రిపేర్ చేసుకొని టేస్ట్ చేసి అలాగొచ్చే నాకు తప్పకుండా కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఫస్ట్ టైం మీరు కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.